వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలకు పెట్టింది పేరు. వాళ్ళు ఏదైనా సరే మాఫింగ్స్ చేస్తారు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ని సర్క్యూట్ చేసుకుంటా కూర్చుంటారు. ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ పార్టీ పునాదులే ఫేక్గా మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రీసెంట్గా మనందరికీ తెలుసు, సాక్షి టీవీలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దారుణమైనటువంటివి, అత్యంత హీనమైనటువంటి భాషను వాడుతూ ఒక ప్రాంత ప్రజలను, ముఖ్యంగా మహిళలను వాళ్ళని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సమర్థిస్తూ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాలు, ట్వీట్లు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులందరూ కావచ్చు. అయితే ఆడవాళ్ళు ఎప్పటి వరకు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటారంటే చాలా శాంతి స్వరూపంలా కనిపించేంత వరకు. వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళని ఎవ్వరూ ఆపటం అనేది కష్టం. ఇకపోతే అలాంటి పరిస్థితి ఇప్పటికీ సాక్షిలో అన్ని సాక్షికి సంబంధించినటువంటి ఆఫీసులు అన్నిటి మీద కూడా కొంత ఒక ఇబ్బంది, అంటే సాక్షికి సంబంధించినటువంటి వాటి మీద కొంత ఏదైతే పేపర్లో ఆ పేర్లు ఉంటాయో వాటి మీద కొంచెం నిరసన వ్యక్తం చేయడం అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి కేసులు పెట్టడం, కొమ్మనేని శ్రీనివాసరావు అని, కృష్ణరాజు అయితే పరారీలో ఉన్నారు, ఇంకొక ఈయన అయితే జైలుకి వెళ్ళడం కూడా జరిగింది, 14 రోజుల డిమాండ్. అయితే ఫేక్ న్యూస్ ఇప్పుడు వాళ్ళు ఎంత దారుణంగా చేస్తున్నారంటే, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏలూరు జిల్లాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సాక్షి మీడియాకు చెందినటువంటి కార్యాలయం చెందినది కాదు అని, ఒక ఫర్నిచర్ షాపు చెందినటువంటి గోదామని, మరమ్మత్తు ఫర్నిచర్ మాత్రమే అని చెప్పడం జరిగింది. అయితే దీనిని వైఎస్ఆర్సీపీ ఏం చేసుకున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. ఇది కూటమి నాయకులు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎంత దుర్మార్గంగా ఉంటారు, వీళ్ళు ఎవరినైనా సరే ఇది చేసేస్తారు అనే ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఫేక్ న్యూస్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాస్లో కంటిన్యూగా సర్క్యూట్ చేస్తున్నారు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు బయటకు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏలూరులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఒక ఫర్నిచర్ గోదాము, అక్కడ ఏదో పాత ఫర్నిచర్ ఉంటే అది మాత్రమే తగలబడింది, అది అసలు సాక్షికి సమన్వయం లేనటువంటిది. దానికి వాళ్ళు ఇది ఫేక్ న్యూస్గా ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఎంత దిగజారిపోతున్నారు అంటే, ఇది భయం అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు. వాళ్ళ మీద ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఏదో రకంగా తప్పించుకోవాలనే ప్రయత్నం. అలాంటప్పుడు అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోకుండా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ చేయటం ఎందుకు? నువ్వు హ్యాపీగా మీ రాజకీయం మీరు చేసుకోవచ్చు. నిజాయితీగా ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా మీరు చేసినటువంటి భాషను వాడలేదు. మీరు మాట్లాడినటువంటి అత్యంత దారుణమైనటువంటి రాజకీయ భాషను ఎక్కడా ఎప్పుడు ఏ అసెంబ్లీలో కూడా మాట్లాడాల. మరి మీరు దాన్ని చూసైనా సరే నేర్చుకుని కొంత హుందాగా వ్యవహరిస్తే కనీసం 151 నుంచి మీ పార్టీలో ఉన్నటువంటి బడాబాడా నాయకులందరూ కూడా ఓడిపోవడానికి కారణం ఆ నోటి దోలే. దాన్ని ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిది. లేదా ఇంకా ఇలాగే ఉంటామా అంటే డెఫినెట్గా మీ పతనానికి మీరే. ముఖ్యంగా సజ్జల గారి నోరు చాలా దారుణంగా ఉంటుంది. ఆ పార్టీకి అంటే నాయకులే, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల లాంటి వ్యక్తులే ఈ రకమైనటువంటి భాష వాడుతుంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా, సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ కూడా అత్యంత హీనమైనటువంటి భాష వాడుతూనే ఉంది. దీన్ని వీళ్ళు ఆపేటువంటి పరిస్థితి అయితే లేదు, కానీ వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది.